తులారాశి వాళ్లకు ఈ వారం గ్రహ సంబంధమైనటువంటి అంశాల్లో కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు ఏర్పడబోతున్నాయి. మీకు కలిగేటటువంటి ఆలోచనలను అమలు పరిచేందుకు ఎక్కువగా మీరు కష్టపడాలి. అంతేకాకుండా పెద్దల యొక్క సహకారం ఉంటే తప్పితే పనులు ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి ప్రతి పనిని కూడా జాగ్రత్తగా మీరు చేపడుతూ ఉండాలి. ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా ఆ పనులను పూర్తి చేసేందుకు సహాయం చేస్తారులే అనేటటువంటి నిర్లక్ష్యంతో మాత్రం ఉండకూడదు. పెద్దవారిని కలుసుకోవాలి, వారి యొక్క సహకారాన్ని పొందాలి. పనులు పూర్తయ్యేంత వరకు కూడా పట్టుదలతోనే మీరు ఉంటే తప్పితే వాటి వలన మీకు ప్రయోజనాలు సిద్ధించవు. అంతేకాకుండా ఈ వారం ఎంత కష్టపడితే అంత ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విద్యారంగంలో ఇటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులు కష్టపడి తమ లక్ష్యాలకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఆదాయ మార్గాల్లో కొంత హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గొప్పలకు పోవటం, కష్టపడి సంపాదించిన ఖర్చు చేయటం, ఆ తర్వాత మళ్ళీ కష్టపడటం ద్వారా మళ్ళీ ధనాన్ని సంపాదించడం, ఇట్లా కొన్ని రకాల అనవసరమైనటువంటి ఖర్చులతో కూడిన ఇబ్బందులు కూడా ఈ వారం ఉంటాయి. శుభకార్యక్రమ ప్రయత్నాలు కలిసి వస్తుంటాయి. మీకు రావలసినటువంటి బాకీలు సకాలంలో వసూలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయాల్లో నిలకడగా ఉండే పరిస్థితి ఉంటుంది. సమయపాలనతో కూడినటువంటి జీవనాలను ముందుకు తీసుకువెళుతూ ఉండాలి. ఆరోగ్య విషయాల్లో పెద్దవారి యొక్క సహకారం అవసరమవుతుంది. వైద్యపరమైనటువంటి సలహాలు, సూచనలు మేలు చేస్తుంటాయి. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతులు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కుటీర పరిశ్రమల వారు ఇబ్బందులు పడుతుంటారు. రక్షణ సంబంధమైనటువంటి చర్యలు తీసుకోవటం అనేది చాలా చాలా మంచిది. ఈ వారం అన్ని రకాల శుభ ఫలితాలు పొందేందుకై తులారాశి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని పూజించటం, ఆరాధించటం మంచిది. వీలైతే స్వామివారికి విభూధిని సమర్పణ చేయటం, స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం, భుజంగ స్తోత్ర పారాయణం చేసుకోవటం, చలివిడిని నివేదన చేసుకోవటం, వీటిల్లో మీకు వీలైనటువంటి పరిహారాలు నిర్వహించుకొని సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయవచ్చు.